నైమిసారణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషులు మునులు అంతా కూడా శ్రీ మహావిష్ణువును శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవావనితాం లోకైక దీపాంకురం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం అని ధ్యానించి, తండ్రి, ఈ సంసార సాగరాన్ని ఈదలేక బాధలు అనుభవిస్తున్నాము. మీ భక్తులమైన మాకు ఎల్లవేళలా నీ పాదముల మీద ధ్యాస పోకుండా నిన్ను పట్టుకుని ఉండే వరమీయమని అడుగుతాడు జ్ఞానసిద్ధుడు. ఆ వరంతో పాటు ఎవరైతే ఈ చాతుర్మాసంలో నన్ను ధ్యానిస్తూ ఉంటారో వారి పట్ల నేను శ్రద్ధని వహిస్తాను అని చెప్తాడు. ఈ లోకంలో చాలామంది అహంకారులు, అజ్ఞానులు, అవివేకులు ఇలాంటి వారు మారుటకు ఇది ఒక అవకాశం లాంటి మాసమని, చాతుర్మాసమని, నన్ను తలుచువారిని ఎన్నటికీ నేను వదిలిపెట్టను అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే జ్ఞానసిద్ధుడికి వరమిస్తాడు. నా పట్ల ఎవరు భక్తిభావంతో ఉంటారో అని పరీక్షించడానికి నిద్రలో ఉంటాను అని అక్కడ ఉన్న వారందరితో శ్రీమన్నారాయణుడు స్వయంగా చెప్పడంతో ఈ సమయంలో శ్రీహరి నామస్మరణ, పూజలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని చెప్తారు అని వశిష్ఠుడు జనక మహారాజుతో జ్ఞానసిద్ధుడు మొదలగు మునులకు ఈ కథను అంగీరసుడు ధనలోభునికి తెలియచేశాను. కార్తీక పురాణం 19వ అధ్యాయం సమాప్తం.